ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి హృదయము ఆలోచనల పుట్ట. నిద్రపోయేటప్పుడు మన శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది, కానీ మన హృదయానికి మాత్రం విశ్రాంతి కాదు. నిద్రపోయేటప్పుడు కూడా కలలు కంటూనే ఉంటాం. తలంపులు అనేవి మన ఆలోచన నుండి పుట్టేవి. అవి మనకు మాత్రమే తెలుస్తాయి. దేవునికి తప్ప మనుషులు ఎవ్వరికీ మన తలంపులు తెలియవు. మన తలంపు పుట్టక మునిపే దేవునికి మన మనసు తెలుస్తుంది. మనం పైకి భక్తి పరుల్లాగా కనపడినా లోపల ఈ లోకాన్ని ప్రేమిస్తుంటాం, ఇంకా లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తుంటాం. ఒకవైపు దేవుణ్ణి ఆరాధిస్తాం, మరి ఒకవైపు లోకాన్ని కూడా ప్రేమిస్తాం. ఒక వరలో రెండు కత్తులు ఎమడనట్లు ఒక హృదయములో దేవునికి లోకానికి చోటు ఉండదు. దేవుడెప్పుడూ పరిపూర్ణ హృదయాన్ని కోరుకుంటాడు. అయితే మనం దేవునికి ఎక్కడో మూల మాత్రమే చోటిస్తాం. హృదయమంతా లోకంతో నిండిపోతే దేవుడు అలాంటి హృదయములో ఉండడు. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం. ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి శత్రువులను ప్రేమించమని చెప్పిన దేవుడు శత్రువులను అయిన మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు మీరు మారండి అని చెప్తూ మన కోసం ప్రాకుళ్ళాడుచున్నాడు. రెండు తలంపులంటే ఈ లోకము గురించిన తలంపులు, దేవుని గురించిన తలంపులు. మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంగీకరించడు. ఈ దేవుణ్ణి ఒకేసారి ప్రేమించలేం. చాలామంది క్రైస్తవులు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుణ్ణి తమ అవసరాల కోసం ప్రేమించినట్లు నటిస్తారు. అలా దేవుణ్ణి మోసం చేయాలనుకుంటే వారికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. చల్లగానైనా వెచ్చగానైనా ఉండాలి తప్ప నులివెచ్చగా ఉండకూడదు. మనకి ఈ లోకం కావాలి, నేను కావాలో ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నారు. ఈ లోకంతో స్నేహం విడిచిపెట్టి నేడే మనం దేవుని వైపు తిరిగి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధిద్దాం, పూర్ణ హృదయంతో ప్రేమిద్దాం, పూర్ణ హృదయంతో వెంబడిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము రెండు తలంపుల మధ్య, రెండు జీవితాల మధ్య రెండు ప్రేమలు కలిగి జీవించకుండా మేము ఒకే ప్రేమ కలిగి, అది మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని వెంబడించేవారుగా, మిమ్మల్ని సేవించేవారుగా ఉండగలిగిన భాగ్యత మీ పిల్లలమైన మాకు ఇవ్వండి. మీ పిల్లలు మీరు దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులను దీవించండి. చిన్నబిడ్డల యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి.
వివాహాలు కాని వారికి అవటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. ఎవరికైతే మీరు ప్రేమించే గర్భఫలములు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, మీ పిల్లల సమస్యలు, మీ పిల్లలకున్న బలహీనతలు, మీ పిల్లలకున్న రుణాలు, వీటన్నిటి నుంచి విడిపించి దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.